నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ద్వారపురెడ్డి జగదీష్, మన టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. సార్, మీరు వినే ఉంటారు. ఇప్పుడేంటంటే గుంటూరు నుంచి గుంటూరు నుంచెల్లయితే అంబటి రాయుడు వైసీపీ నుంచెల్లి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ ఇదే క్రమంలో ఏంటంటే, మన నటుడు 'ఆలి' గారు గూడా గుంటూరు లోక్‌సభ నుంచెల్లి అయితే బాగుంటుంది. అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువుంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తను అనుకుంటున్నాడని ఒక సమాచారం అయితే అందుతుంది. సో, ఇందులో ఎంతవరకి వాస్తవం ఉంది? అసలు ఇద్దరిలో ఎవరికొచ్చే ఛాన్స్ ఉంది సార్? ఈ మధ్య కాలంలో అయితే అంబటి రాయుడు గారు చాలా ఫోకస్ లో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్‌సీపీని మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఉంది. జగన్ గారి లీడర్‌షిప్ ని గెలిపించాలని కూడా చాలా సార్లు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆయన. కంటిన్యూస్ గా ఇస్తా ఉన్నారు కూడా. తర్వాత మొన్న వైకాపాలో జాయిన్ అయ్యారు. అంచేత ఇప్పుడు ఏంటంటే మైనారిటీస్ ఇంతకుముందు అక్కడ లాల్జాన్ బాషా గారు లాంటి వాళ్ళు ఇంకా మిగతా వీళ్ళు కూడా గెలిచారు గుంటూరులో. అయితే ఈ మధ్య కాలంలో జనరల్ కేటగిరీలో కూడా గెలుస్తా ఉన్నారు పార్లమెంట్ మెంబర్స్ గా. అంచేత ఇప్పుడు ఎందుకంటే మా గల్లా జయదేవ్ గారు అక్కడి నుంచే కదా. అంచేత అది అంచేత నేను అనుకోవడం ఇక్కడ ఉన్న రెండింట్లో ఏంటంటే పాపులారిటీ, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ పాపులారిటీ. ఇద్దరు కూడా పాపులరే. ఈయన అంబటి రాయుడు మంచి క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా ఇదైంది కాబట్టి ఆయన ఆలి సినిమా యాక్టర్ వెరీ పాపులర్. సో ఓన్లీ థింగ్ ఈస్ ఏ ఫ్యాక్టర్స్ ని ఇవాళ పరిగణలోకి తీసుకుంటారు అన్నది దట్ ఈస్ ఎ వైసీపీ ఇంటర్నల్ ఇష్యూ. అసలు ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు ఆలీ గారు వైసీపీకి దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన చాలా రాజ్యసభ వస్తుందని లేకపోతే ఎమ్మెల్సీ వస్తుందని చాలా ఈ 4.5 years లో 5 years లో చాలా వచ్చినాయి. కానీ ఆయన మరి ఏది కూడా ఇచ్చారో లేదో ఈయన తీసుకోలేదో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే ఆయన అందుకు ఇండిఫరెంట్ గా ఉన్నారన్నది కూడా ఒకటి ఉంది. సో ఈ పాలిటిక్స్ లో ఏదైనా జరగవచ్చు, ఓవర్ నైట్ కూడా ఏదైనా జరగవచ్చు. అయితే ఈ విషయంలో మరి వాళ్ళ ఏంటంటే మేము కామెంట్ చేయడానికి పార్టీ వాళ్ళ డెసిషన్, అది ఎవరిని నిలబెడతారు అన్నది. ఆ విషయంలో ఏదైనా కూడా వాళ్ళు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. మైనారిటీస్ కి ఇవ్వాలా లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ కి ఇవ్వాలా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ద డెసిషన్. కానీ నాకు మామూలుగా పెర్స్పెక్టివ్ లో, మాకున్న నాలెడ్జ్ లో, మాకున్న పెర్స్పెక్టివ్ లో అంబటి రాయుడే ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తారని అయితే మేము అనుకుంటున్నాం అన్నట్టు. అంటే సార్, ఇప్పుడు మనము చూస్తున్నట్టయితే అంబటి రాయుడు గారికి ఇంతకు ముందు మనం చూసినట్టయితే ఎక్కువ అంటే క్రీడా రంగంలో అనుభవం ఉందంటే రాజకీయ అనుభవం అయితే లేదని మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే 'ఆలి' గారు అంటే కొంచెం జగన్ గారికి దగ్గర ఉన్న వ్యక్తి. చాలా సార్లు తనని మీట్ అవ్వడం గాని, అంటే సినిమా పరంగా కూడా తను చాలా అందరికి నోన్ పర్సన్. అంటే మనం ఏంటంటే చాలా పాత సినిమాల నుంచెల్లి తనని చూస్తున్న పర్సన్. అంటే కమెడియన్‌గా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక వ్యక్తి. సో, ఈ 'ఆలి' గారిని కాదని అంబటి రాయుడు గారికి ఇచ్చే అవకాశం ఉందంటారా సార్? అసలు అంబటి రాయుడు గారు అయితే పార్టీలో చేరిపోయారండి. పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. సో ఇంకా ఆలీ గారు ఓన్లీ అది మనకి ఊహాజనితమే గానీ అంతకన్నా ఆయన అసలు నిజంగా కంటెస్ట్ చేస్తారో, కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు. బట్ అంబటి రాయుడు గారు అయితే ఒక క్యాలిక్యులేటెడ్ గా పార్టీ గురించి మాట్లాడుతూ ఉండి, చీఫ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఉండి అలాగే ఉంటే అప్పుడే అనిపించింది ఈయన ఖచ్చితంగా ఈయనకేదో పొలిటికల్ మోటివ్ ఉందని. అనుకున్నట్టే పార్టీలో కూడా మనం జాయిన్ అవ్వడం జరిగింది. అంచేత ఆ విధంగా క్యాల్కులేట్ చేస్తే ఖచ్చితంగా అంబటి రాయుడికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఏముంది, ఇవాళ రాజకీయాల్లో అందరూ కూడా ఇండస్ట్రియలిస్టులు, క్యాపిటలిస్టులు, రియల్ ఎస్టేట్ హోల్డర్స్, రాజకీయాలన్నీ కూడా మీకు తెలుసు క్యాపిటలిస్ట్ దీంట్లో మారిపోయినాయి. అంచేత ఎవరికి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశాలు రావడం లేదు, కొత్త వాళ్ళకి కూడా వస్తా ఉన్నాయి. పీపుల్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో వాటిలో కూడా ఉంటుంది. అంచేత ఏ పార్టీలోనైనా కూడా దీస్ థింగ్స్ ఆర్ వెరీ క్వైట్ కామన్ మేడం. అనుభవాన్ని, రాజకీయ ఎక్స్పీరియన్స్ ని అవన్నీ కూడా ఎవరు చూడటం లేదు. అది అంటే ఇప్పుడు ప్రజల మధ్య ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే టీడీపీ నుంచి గల్లా జయదేవ్ గారు ఉన్నారు మనకు అక్కడ. సో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మనం అక్కడ గుంటూరు నుంచి చూస్తుంటే గత 2 దఫాలు కూడా తను గెలిచిన దాఖలాలు ఉన్నాయి. సో తనకి పోటీగా వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకుంటే వాళ్ళు గట్టి పోటీ అని ఎవరిని అనుకుంటున్నారనేది మనకి అసలు అర్థం కాని పరిస్థితి. అంటే మీ వర్షన్‌లో ఎవరు తనకి గట్టి పోటీ ఇస్తారనుకుంటున్నారు? గల్లా జయదేవ్ గారికి చాలా స్ట్రాంగ్
రికార్డు ఉందండి. ట్రాక్ Nice. రికార్డు కూడా ఉంది. పార్లమెంటేరియన్ గా కూడా పార్లమెంట్ లో కూడా రాష్ట్రం గురించి అన్ని కూడా చాలా గట్టిగా మాట్లాడి అంత ఆడెసిటీ ధైర్యం కూడా ఉంది. ఆయన అలా మాట్లాడడం వల్ల ఆయన కొన్ని ఇబ్బందులు కూడా పొలిటికల్ గా కూడా పడడం కూడా జరిగింది. అంచేత Nice. గల్లా జయదేవ్ గారు వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. అట్ ద సేమ్ టైం ఈ రోజు తెలుగుదేశం ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఎవరైనా కూడా పెద్ద పోటీ పడే పరిస్థితి అయితే ఎవరు పోటీ చేయొచ్చు, దానికి ఏముంది, కానీ అది నామమాత్రం పోటీ ఉంటది. ఆయన ఖచ్చితంగా మాకైతే స్ట్రాంగ్ క్యాండిడేట్. అంటే మళ్ళీ ఈసారి కూడా టీడీపీ నుంచెళ్ళి అంటే టీడీపీ నుంచి గల్లా జయదేవ్ గారు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నారన్నమాట మీరు. 100% అండి. ఆ! గల్లా జయదేవ్ గారే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరు పెట్టినా గెలుస్తామండి అక్కడ. అందులో ఏమాత్రం సందేహం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు చూస్తున్నట్టయితే వైసీపీలో అసంతృప్తులు ఎక్కువ అయిపోయారు. అందరూ వైసీపీ నుంచి బయటికొస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. చాలా మంది బయటకొచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. సో, అయితే ఇప్పుడు మన టీడీపీలోకి వీళ్ళందరినీ అంటే అంటే చంద్రబాబు నాయుడు పిలిచే అవకాశాలున్నాయా? వాళ్ళందరూ ఎవరైతే వైసీపీ నుంచి బయటకొచ్చారో వాళ్ళని మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పుకోగలుగుతారా దీనికి అని? మాకు ఇవాళ మా నాయకుడికి ఇవాళ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎక్కడైతే మాకు నిజంగా వాళ్ళు ఇదైతే దాని వరకే ఆయన చూసుకుంటారు, కానీ వైసీపీ నుంచి ఇవాళ వస్తే అందరినీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. మాకున్నాయి ఇవాళ జనసేనతో కూడా మాకు ఎలియన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఏంటంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న నెసెసిటీ బట్టి, అక్కడికున్న పొలిటికల్ పారామీటర్స్ బట్టి, దాన్ని బట్టి ఎక్కడ ఇదైతే అది మా నాయకుడు చూసుకొని అవన్నీ చూస్తారు. అంచేత ఇప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఉంటది అన్నది తర్వాత మీరు అనేటట్టు నిమిషానికి రోజుకి కూడా చాలా చేంజెస్ చాలా డ్రాస్టిక్ గా ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయి. అంచేత ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనమేం చెప్పలేం. ఇప్పుడు టూ ఎర్లీ టు కామెంట్ ఎనీథింగ్ మేడం. అంటే సార్ ఇప్పుడు మనము చూస్తున్నట్టయితే అంబటి రాయుడు గారికి ఇంతకుముందు మనం చూసినట్టయితే ఎక్కువ అంటే క్రీడా రంగంలో అనుభవం ఉందంటే రాజకీయ అనుభవం అయితే లేదని మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఆలి గారు అంటే కొంచెం జగన్ గారికి దగ్గర ఉన్న వ్యక్తి. చాలా సార్లు తనని మీట్ అవ్వడం గాని, అంటే సినిమా పరంగా కూడా తను చాలా అందరికి నోన్ పర్సన్. అంటే మనం ఏంటంటే చాలా పాత సినిమాల నుంచి తనని చూస్తున్న పర్సన్, అంటే కమెడియన్‌గా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక వ్యక్తి. సో, ఈ ఆలి గారిని కాదని అంబటి రాయుడు గారికి ఇచ్చే అవకాశం ఉందంటారా సార్? అసలు అంబటి రాయుడు గారు అయితే పార్టీలో చేరిపోయారండి. పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. సో ఇంకా ఆలీ గారు ఓన్లీ అది మనకి ఊహాజనితమే గానీ అంతకన్నా ఆయన అసలు నిజంగా కంటెస్ట్ చేస్తారో, కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు. బట్ అంబటి రాయుడు గారు అయితే ఒక క్యాలిక్యులేటెడ్ గా పార్టీ గురించి మాట్లాడుతూ ఉండి, చీఫ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఉండి అలాగే ఉంటే అప్పుడే అనిపించింది ఈయన ఖచ్చితంగా ఈయనకేదో పొలిటికల్ మోటివ్ ఉందని. అనుకున్నట్టే పార్టీలో కూడా మనం జాయిన్ అవ్వడం జరిగింది. అంచేత ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు.